హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం సయాటికాను తగ్గించే ఒక అద్భుతమైన సులువైన చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. చాలామంది ఈ సయాటికా వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. ఇది నడుము నుంచి మనకు కొన్ని రకాలైనటువంటి నరాలు అనేటివి కాళ్ళకు రెండు వైపులా కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా వెన్నుపూస నుంచి రావడం వల్ల వెన్నుపూసలో బల్జర్స్ అంటే వాపులు లాంటివి రావడం వల్ల ఈ నరాలకు ఒత్తిడి కలుగుతుంది. ఇలా ఒత్తిడి కలిగినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగక ఒక పక్కకు కాలు లాగుతున్నట్టుగా ఉండడం, కాలు తిమ్మిర్లు రావడం, నడవలేకపోవడం లాంటి సమస్యలు, అదేవిధంగా ఎక్కువసేపు కూర్చోలేకపోవడం లాంటి సమస్యలు కూడా వస్తాయి. వీటిని డిస్క్ బల్జర్స్ లేదంటే సయాటికా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ డిస్క్ బల్జర్స్ అని కనుక మనము అదుపు చేయగలిగినట్లయితే ఈ సయాటికా నుంచి దాదాపుగా విముక్తి పొందవచ్చు. సో కొన్నిసార్లు నడుమును నొక్కించుకోవడాలు లేదంటే ఏదైనా మసాజులు లాంటివి చేయించుకోవడం తాత్కాలికమైనటువంటి ఉపశమనం కలిగినప్పటికీ పూర్తి స్థాయిలో ఇవి సెట్ కావడం అనేది అంత పాసిబిలిటీ కాదు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది మీకు నరాలలో ఉన్నటువంటి ఎముకలలో ఉన్నటువంటి బల్జర్స్ని పూర్తిగా తగ్గించి తిరిగి రక్త ప్రసరణను మళ్ళీ వృద్ధి చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది చాలా సులువైన చిట్కా కూడా. ఓకే, దీనికి కావాల్సిన చిట్కా తయారు చేసుకునే విధానం మనం చూద్దాము. ఒక పావు లీటర్ నీటిని తీసుకొని ఇందులో పారిజాతం చెట్టు యొక్క ఆకులు కావాలండి. పారిజాతం చెట్టు యొక్క ఆకులను కొన్నిటిని వేసి దానిలో ఒక అర చెంచాడు శొంఠి కలిపి నిదానంగా మరగనిచ్చి కషాయం తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ కషాయాన్ని అంటే తయారు చేసుకోవడం అంటే ఏంటంటే ఈ నీరు అనేది సగానికి ఇంకిపోవాలి. అంటే పావు లీటర్ నీరు తీసుకున్నాం కదా, అది సగానికి ఇంకిన తర్వాత దాన్ని వడబోసుకొని కావాలంటే కొద్దిగా తేనె కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట పరికడపనే మనం తీసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ డిస్క్ బల్జర్స్ అనేటివి క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు కాల్షియం లోపంతో కనుక ఇబ్బంది పడుతున్నట్లయితే దీనికి నల్లేరు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కోడిగుడ్డు, ఇవన్నీ అంటే కాల్షియం అధికంగా ఉన్నటువంటి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే కాల్షియాన్ని మనం వృద్ధి చేసుకోవచ్చు. ఎముకలకు కూడా మంచి బలం చేకూర్చుకోవచ్చు. అంటే మామూలుగా కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజ్ లాంటివి చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ సయాటికాను పూర్తిగా మనం అదుపు చేయొచ్చు. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉండి చాలా రోజుల నుంచి మీరు ఇబ్బంది పడి అది ముదిరినట్టయితే కనుక ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే, వేరే ఆప్షన్ కూడా లేదు దీనికి. అండ్ ఒకవేళ ఇలాంటి ట్రీట్మెంట్ సంబంధించినటువంటి వివరాలు అంటే దీనికి సంబంధించినటువంటి పౌడర్లు కానివ్వండి, ఆయిల్స్ కానివ్వండి, మాత్రలు కానివ్వండి, అన్నీ కూడా మా వద్ద అందుబాటులో ఉంటాయి. మీకు అంటే ఒకవేళ దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కావాలి అని అనుకుంటే కనుక పైన నెంబర్కి ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించి మీ సమస్యను తెలియజేసి దానికి సంబంధించినటువంటి అంత పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మేము అందిస్తాము. ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని నెలలు వాడాలి, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి అన్నీ కూడా మేమే క్లియర్గా చెప్తాము. ఆ విధంగా మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా మీ సమస్యను మీరు క్యూర్ చేసుకోవచ్చు. ఒకవేళ నేరుగా రావాలన్నా కూడా మాకు కాల్ చేసి మా అడ్రస్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు నేరుగా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. సో ఇంకా ఇలాంటి చాలా రకాలైనటువంటి చిట్కాలు ముందు చాలా రాబోతున్నాయి. నా వీడియోస్ తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏదైనా సమస్యలతో బాధపడుతున్నా కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా